డీలిమిటేషన్ బిల్లుపై ఓటింగ్ కు ముందు విపక్షాలు కీలక భేటీ అయ్యాయి. ఇవాళ పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు చేశారు. మహిళా రిజర్వేషన్ పై గెజిట్ ఎలా వస్తుందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాహుల్ గాంధీ మాట్లాడతారని తెలుస్తోంది. డీలిమిటేషన్ బిల్లుపై ఓటింగ్ కు ముందు విపక్షాలు కీలక భేటీ జరిగింది. ఇవాళ పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు చేశారు. మహిళా రిజర్వేషన్ పై గెజిట్ ఎలా వస్తుందని కాంగ్రెస్ నేతలు ఒకవైపు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మరి కాసేపట్లో ప్రసంగించబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నట్టుగా సమాచారం అందుతోంది. డీలిమిటేషన్ బిల్లుపై ఓటింగ్ కు ముందు విపక్షాలు కీలక భేటీ నిర్వహించాయి. ఇవాళ పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు చేశారు. మహిళా రిజర్వేషన్ పై గెజిట్ ఎలా వస్తుందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగించబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాహుల్ గాంధీ మాట్లాడతారని తెలుస్తోంది. ఈ కీలక బిల్లులకు సంబంధించి సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరగబోతోంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగం ఉండబోతోంది. ఆ తర్వాత వీరందరి ప్రశ్నలకు కూడా అమిత్ షా సమాధానం ఇవ్వబోతున్నారు. ఈ డీలిమిటేషన్ బిల్లుపై ఓటింగ్ కు ముందు జరిగినటువంటి విపక్షాల భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందిస్తారు. రాజు, ఈ విపక్షాలు నిర్వహించినటువంటి భేటీలో కీలక అంశాలేంటి? ఏ ఎజెండాతో ఈ భేటీ నిర్వహించారు? స్వాతి, ఈ రోజు చాలా కీలకమైనటువంటి ఘట్టం మనకు పార్లమెంట్ లో కనిపించబోతుంది. ఎందుకంటే మహిళా బిల్లు, దాంతో పాటు పునర్విభజన బిల్లుకు సంబంధించినటువంటి అంశాల్లో సాయంత్రం 4 గంటలకు ప్రధానంగా లోక్సభలో ఓటింగ్ జరగబోతుంది. ఓటింగ్ సమయంలో ఎటువంటి ఏ విధంగా దీన్ని వ్యవహరించాలి, ఏ విధంగా వీళ్ళు అనుకుంటున్నట్టుగా, అంటే మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు మహిళా రిజర్వేషన్ల బిల్లుకు తాము అనుకూలమని. దాంతో పాటు పునర్విభజన బిల్లును మాత్రం ఇప్పటికిప్పుడు ఎందుకు తీసుకొచ్చారంటూ కూడా ప్రస్తుతం చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే మధ్యాహ్నం తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడతారు. ఆ తర్వాత అమిత్ షా ఓవరాల్ గా కూడా అందరూ లేవనెత్తినటువంటి అంశాలు, బిల్లులో ఉన్నటువంటి విషయాలు, వీటన్నిటిని కూడా వాటికి సమాధానం ఇస్తారు. మరోవైపు ఇప్పటికే స్పష్టం చేశారు, అంటే ప్రధానంగా సౌత్ రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో, ఈ విషయంలో ఎవరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు, అందరికీ న్యాయం చేస్తామంటూ కూడా సౌత్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి లెక్కలు కూడా ప్రభుత్వం, అంటే అధికారికంగా అమిత్ షా నిన్న వివరించారు కూడా. సో దానికి అనుగుణంగా 50% పార్లమెంట్ సీట్లు రాష్ట్రాల్లో పెరుగుతాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయనే విషయాన్ని స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా ఈ రోజు సాయంత్రం ఏం కాబోతుంది, ఏం జరగబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మహిళా బిల్లు ఏ విధంగానైతే రానున్నటువంటి 2029లోనే అమలు చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి, దాంతో పాటు అదే సమయంలో నియోజకవర్గాల పెంపును కూడా ప్రతిపాదిస్తున్నారు. సో ఈ బిల్లులు పాస్ అయ్యేందుకు అన్ని ఫ్లోర్ లీడర్లతో కూడా, దాంతో పాటు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ఇప్పటికే ఎన్డీఏ ప్రతినిధులు సంప్రదింపులు జరిపారు. కానీ ప్రతిపక్షం ఓటు వేస్తే తప్ప ఈ బిల్లులకు రాజ్యాంగ సవరణ జరిగేటటువంటి పరిస్థితి లేదు. సో దానికి అనుగుణంగా 131వ రాజ్యాంగ సవరణ జరగాలంటే ప్రతిపక్ష పార్టీలు కూడా ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. 2/3 మెజార్టీ ఉంటేనే ఈ బిల్స్ పాస్ అవుతాయి. సో దానికి అనుగుణంగా మరి ప్రతిపక్షం ఎటువంటి అడుగులు వేయాలి ఏంటి అనే దాని మీద కీలక చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. స్వాతి. ఎస్ రాజు, థ్యాంక్ యూ.